హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్బ్ గున్నా అండి. ఈ వీడియోలో మనం ఓజీ మూవీ 17th డే ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ 17 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటో కూడా చూద్దాం. అలాగే అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంత, మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, ఈ మూవీ అసలు ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా, క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ కొట్టండి అబ్బా. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో వెంటనే లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి 17th డే ఓజీ మూవీ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. 17th డే 2D తెలుగు ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మార్నింగ్ షో 20.82%, ఆఫ్టర్నూన్ షో 25.82%, ఈవినింగ్ షో 27.48%, నైట్ షో 32.11%. సో ఓవరాల్ 17th డే 2D తెలుగు ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 26.50%. ఇప్పుడు మనం ఒకసారి 17th డే ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు 1.13 CR, హిందీ 0.05 CR అంటే 5 lakhs, కన్నడ 0.01 CR అంటే 1 lakh. టోటల్ 17th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 1.15 CR. మనం దాన్ని గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 1.38 CR. ఒకసారి ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 0.75 CR అంటే 75 lakhs. టోటల్ ఓవరాల్ 17th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 2.13 CR. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 17 days ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు 184.88 CR, హిందీ 3.3 CR, తమిళ్ 1.08 CR, కన్నడ 0.44 CR అంటే 44 lakhs. టోటల్ 17 days ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 189.7 CR. టోటల్ 17 days ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 226.18 CR. టోటల్ 17 days ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 66 CR. సో ఓవరాల్ 17 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 292.18 CR. ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అకార్డింగ్ టు ద ప్రొడ్యూసర్స్ చూసినట్లయితే 300 CR వరల్డ్ వైడ్ గ్రాస్, అంటే ఇంకొక 8 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకోగలిగితే ఈ సినిమా లాభాల దారిలో పట్టినట్టే. ఇప్పుడు మనం అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 174 CR ప్లస్ షేర్ వరల్డ్ వైడ్. ఓవరాల్ వరల్డ్ వైడ్ 17 days లో 177 షేర్ సాధించి ఈ మూవీ 3 CR ప్రాఫిట్ లో అయితే ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, నమస్తే.